నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్ ద్వారా. చాలా చక్కటి ఆదరణ వస్తోంది. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఆదరిస్తున్న వారందరికీ కూడా. పండగ సందర్భంలో చాలామంది విశేషంగా కనపడతారండి. ఈ విశేషంగా కనపడతారు అనటంలోనే చాలా విశేషం దాగి ఉంది. పట్టు చీరల్లో కనపడుతూ ఉంటారు. అంటే అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. పెళ్ళైన అమ్మాయిలకి సంబంధించి. అప్పుడు మాత్రమే వాళ్ళ మెళ్ళల్లో మంగళసూత్రాలు కనపడటం, నల్లబూసలు కనపడటం ఇవన్నీ చూస్తూ ఉంటాం. కేవలం పండగల సందర్భానికి అలంకార ప్రాయమా ఇది? లేదా ఇందులో అసలు ఎలాంటి అంతరార్థం దాగి ఉంది? మంగళసూత్రం దేనికి మనం వేసుకోవడం జరుగుతుంది? పెళ్లి సందర్భంలో ఎందుకు మంగళసూత్రాలు కడతారు? ఇక దాంతో పాటే నల్లబూసలు కూడా మెడలో వేయటం జరుగుతుంది. కారణం ఏమిటి? ఎందుకు ధరించాలి అసలు? ఈ విషయాలు చాలా చక్కటి వివరణ ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధగా వినండి. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని. మొదటి నుంచి చివరి వరకు వినండి. నాతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు. చాలా చక్కటి వివరణ ఇస్తారు ఈ మంగళసూత్రాలు అలాగే నల్లబూసలకు సంబంధించి. నమస్కారం. నల్లబూసలు అలాగే మంగళసూత్రాలు. ఒక కామెడీ కూడా జోక్ కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో. ఫ్రిడ్జ్ లో పెడతాం చల్లగా ఉండాలి అని. అంటే అంత హాస్యాస్పదం అయిపోయింది ఆ మంగళసూత్రం అంటే అని అనిపిస్తుంది. మీరేం చెప్తారు అసలు? ఎలా వేసుకోవాలి మంగళసూత్రాలను? ఒకవేళ తీయవలసిన పెరిగింది అంటారు కదా, అలాంటి సందర్భంలో దాన్ని ఏ విధంగా చూసుకోవాలి? ఆ విషయాలన్నీ చెప్పండి. దాని పేరే అసలు మంగళసూత్రం అమ్మ. మంగళకరమైనటువంటిది మంగళసూత్రం, మంగళప్రదమైనటువంటిది. అందుకని మంగళాతీతిని మంగళం అని చెప్పేసి మనకు అందరి చేత ముత్తైదుల చేత ముట్టించి చేసి అక్కడ మంత్ర ఉచ్చారణ చేస్తూ దాన్ని చాలా పవిత్రమైనటువంటిదిగా కడతారు. కానీ దానికి విలువ ఇవ్వడం లేదు. అది బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే నల్లబూసలు అనేటువంటి నా నల్లబూసలే నీకు రక్షరా రక్షరా అంటారు. నల్లబూసలు అనేటువంటి భర్త ఆయుర్దాయాన్ని ఆఫీసులకు పోతుంటారు, వెహికల్స్ మీద పోతుంటారు, అపస్మారకంగా ఏదన్నా తగలవచ్చు, చేయవచ్చు, ఏదైనా యాక్సిడెంట్లు కావచ్చు, ఇట్లాంటి వాటి నుండి కాపాడుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం. తర్వాత ఈ మధ్య కాలంలో చాలామంది అడుగుతున్నారు ఎన్ని నల్లబూసలు పెట్టుకోవాలి, ఎన్ని చేయాలని. నల్లబూసలు అప్పుడు ఆ రోజుల్లో ఎన్ని రకాల నగలు లేకుంటే నల్లబూసలే ఒక పెద్ద నగ. ఆడపిల్లకు, పెండ్లైనటువంటి ఆడపిల్లకు మిగతా నగలున్నా లేకున్నా ఆ నల్లబూసలు ఒకటే అందాన్ని ఇచ్చేటువంటిది. కానీ ఇప్పుడు అనేకమైనటువంటి నగలు వచ్చిన తర్వాత అది చిన్నదైపోయింది. అందుకని దాన్ని తీయడం, పెట్టడం, రాత్రి పడుకున్నప్పుడు తీయడం, ఎప్పుడు పడితే అప్పుడు అది మారవడం అనేటువంటిది చేయకూడదు. అట్లాంటి దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీస్తున్నారు. డ్రెస్సులు వేసుకుంటున్నామండి, అందుకని మాకు డ్రెస్సుల మీదకి ఇది బాగుండదు అని చెప్పేసి. కానీ వేరే దేశాల్లో నేను చూస్తున్నాను, వాళ్ళ కల్చర్ని వాళ్ళు కాపాడుకుంటారు. తమిళనాడు వెళ్తాం అనుకోండి, అక్కడ ఒక పువ్వన్న లేకుండా వాళ్ళు తలలో పువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళరు. ముత్తైదు అనేటువంటి తెలుస్తుంది. తర్వాత పాపెట్లో కుంకుమ పెట్టుకుంటారు కొంచెమైనా. తర్వాత పసుపు తాడు, ఎన్ని నగలున్నా వాళ్ళు పసుపు తాడు వేసుకుంటారు. ఒక ఆమె బీసీ రాజ్యలక్ష్మి గారు వచ్చారు. మేము అక్కడ ఎన్ఎస్ఎస్ క్యాంప్ వెళ్ళాం కేరళ. వెళితే అవినాష్ లింగం యూనివర్సిటీ ఆవిడ వీసీ, అంత పెద్ద ఆవిడ కూడా వైస్ ఛాన్సలరు పసుపు తాడు వేసుకొని వచ్చిందండి చక్కగా. పసుపు తాడుకి వాళ్ళు విలువ ఇస్తారు. అంటే మంగళసూత్రాలు పెట్టుకోకుండా పసుపు కొమ్ము పెట్టుకున్నా కూడా అది దాంతో సమానం అని చెప్పేసి ఆపత్ సమయంలో ఎప్పుడైనా తీయాల్సి వస్తే పసుపు కొమ్మన కట్టుకుంటారు దానికి. కానీ ఈ రోజులలో ఏం చేస్తున్నారంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు దాన్ని తీసేస్తున్నారు. చిన్నగా పెట్టుకోవడం, ఏదో లాకెట్ పెట్టుకోవడం, కనిపించకుండా పెట్టుకోవడం, అట్లా చేస్తున్నారు. అయితే ఆ మంగళసూత్రం ఎలాంటిది అని అంటే మనకు భాగవతంలో చెప్తాడు. క్షీరసముద్ర మదనం జరుగుతున్నటువంటి సమయంలో అన్నీ వచ్చినప్పుడు కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వస్తుంటే దేవేంద్రుడు వచ్చేసి నేను దేవరాజును, నాకు కావాలని అన్నీ తీసుకుంటుంటాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, విషం వచ్చింది మొట్టమొదలు. ఆ విషం రాగానే అందరు పక్కకు జరిగారమ్మా, ఆ పొగలు, విష పొగలు మేము అది చేయలేమని. అప్పుడు ఈ విషం తీసుకుంటేనే దాని కింద అమృతం మనకు వస్తుంది, మరి దేవతలు రక్షింపబడతారు. ఎవరు తీసుకుంటారు అంటే అందరు తలలు కిందికి వేస్తారు, మేము ఎవరని తీసుకో అని చెప్పేసి. కానీ బోళాశంకరుడు ఉన్నాడు కదా, ఆయన అంటాడు నేను తీసుకుంటా అంటాడు. అనగానే అందరు భయపడి మరి అమ్మవారిని అడుగుదాం, ఎందుకంటే ఆయనతో ముడిపడినటువంటి జీవితం ఆమెది. అందుకని చెప్పేసి అమ్మవారి దగ్గరికి వెళితే ఆమె ఏమంటారట, మృంగడివాడు విభుండట, విభుడేమో మింగుతా అని చెప్పేసి అంటున్నాడు. ఎవరి కోసం? మృంగడిది గరళమట, విషాన్ని మింగుతున్నాడు. ఎవరి కోసం? మేలని ప్రజలకు మేలు కలగాలి అంటే 10 మందికి మేలు కలుగుతున్నది అంటే ఒకటి కష్టం కలుగుతుంది తప్పకుండా. అందుకని చెప్పేసి మృంగుమన సర్వమంగళ మంగళ సూత్రమును ఎంత మది నమ్మినదు
మదిలో ఎంత నమ్మిందో ఆమె తెలియదు. నాకేం కాదు పర్వాలేదు, నా భర్తకు గరళం విషం తింటున్నాడమ్మా నీ భర్త అంటే, మంగళసూత్రమును ఎంత మది నమ్మినదో, మదిలో ఎంత నమ్ముకున్నదో కనుక నా మంగళసూత్రం గట్టిదయ్యా ఏం కాదురా అది ఉంటుంది అని చెప్పేసి ఆమె చెప్పిందట. అందుకని ఆమె కూడా మంగళసూత్రం తీయకుండా మంగళసూత్రం మీద నమ్మకం ఎందుకుంది అంటే, కొన్ని వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే గాజులు, మట్టి గాజులు, తర్వాత నల్లబూసలు అవి అంట్లతో సమానం అని చెప్పేసి అంటారు. ఇప్పుడు శ్రీ వైష్ణవులు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు గాజులు రబ్బరు పెట్టుకుంటారు కానీ ఇవి పెట్టుకోరు, మట్టి గాజులు పెట్టుకోరు. మట్టి సాసర్లు, మట్టి కప్పులు ఒకళ్ళు దాగిన దాంట్లో కుండ లాంటిది అంటారు. ఎంగిలైనటువంటి కుండను ఎట్లా పడేస్తామో అంట్లైనటువంటి కుండను అట్లా వాళ్ళు ఇది అంట్లు అని చెప్పేసి పెట్టుకోరు. కానీ చాలా వరకు అందంగా కనిపించాలనో, పెళ్ళైన కొత్తలను కొన్నాళ్ళు పెట్టుకుంటారు. తర్వాత వృద్ధులైన తర్వాత కూడా కొన్నాళ్ళు పెద్ద ముత్తైదులాగా కనిపించాలని చెప్పేసి వాళ్ళు కూడా పెట్టుకుంటారు. కానీ పెట్టుకుంటే అది అలంకారం కాదు, అది తప్పకుండా ఆయుష్ను పెంపొందించేటువంటిది అని చెప్పేసి చెప్తారు. భర్త యొక్క ఆయుష్ పెంపొందాలి అంటే తప్పకుండా మంగళసూత్రాలు, నల్లబూసలు, గాజులు అవి మంగళకరమైనటువంటివి అనమాట. అందుకని ముత్తైదువ అంటారు. పువ్వులు, గాజులు, బొట్టు ఇలాంటివన్నీ కూడా 5వ తనంలోకి వస్తుంటాయి కనుక అవి పెట్టుకుంటే వాళ్ళకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది. తర్వాత అది ఆయుష్ని పెంచేటువంటిది. రైట్. చాలా చక్కగా వివరించారు. ఇక ఫ్రిడ్జ్ లో పెట్టుకునే సంగతి పక్కన పెడితే, వాళ్ళు చల్లగా ఉండాలి అంటే ముందు మనం ధరించాలి, అంటే తీసి పక్కన పెట్టుకోవడం కాదు. పెళ్లి యొక్క అంతరార్థం కూడా అదే కదా, ఆ బంధం యొక్క విలువ కూడా అదే కదా. దాన్ని తీసి పక్కన పడేసి వాళ్ళు చల్లగా ఉండాలి కాబట్టి మేము ఇలా ఉంటున్నాం, అది మనసులో ఉండాలని కొంతమంది వాదించే వాళ్ళకి మనం ఏ మాట చెప్పలేమండి, మాట్లాడలేము, చెప్పలేము. వాదన కాదు, మనం భారతదేశంలో ఉన్నాం, ఈ సంస్కృతిలో బ్రతుకుతున్నాం, దీనికి కట్టుబడి ఉండాలి. ముందు మన సనాతన ధర్మం చెప్పింది ముఖ్యంగా అదే, మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని కాపాడాలి అని. మరి అందులో భాగంగా ఉండే వీటన్నిటినీ కూడా కాపాడాలి. ఇలాంటి వీడియోస్ని, ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పే మాటల్ని అందరూ చక్కగా చెవికెక్కించుకుంటారని నేను కూడా నమ్ముతున్నాను. కాబట్టి ఇలాంటి వీడియోస్ ఎక్కడికి వెళ్ళినా అందరినీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం మీరు ఎంతమందికి షేర్ చేస్తే కొంతమంది అన్నా దాన్ని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.